నవ్వు కూడా వైరల్. సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ చాలా వరకు కామెడీ లేదా మీమ్ వీడియోల్లో ఒక యువకుడు టీ గ్లాస్ పట్టుకొని పళ్ళు కనిపిస్తూ గహగహమని నవ్వే దృశ్యం మనకు తరచూ కనిపిస్తుంది. మరికొన్ని వీడియోల్లో నటుడు నానా పాటేకర్ టీ తాగుతూ పడి పడి నవ్వే దృశ్యం చూస్తుంటాం. ఆ నవ్వు ఒక సినిమాలో సీను. ఆయనంటే విలక్షణ నటుడు కాబట్టి అంత క్రేజు. మరి ఇతనెవరు? సినిమా స్టార్ కాదు, సెలబ్రిటీ అంతకన్నా కాదు. మరి అతని నవ్వుకెందుకు అంత ప్రత్యేకత? ఆ నవ్వు చూస్తే ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు రాకమాందు. ఈ వైరల్ వీడియోలో ఉన్న యువకుడి పేరు అరుణ్. అందరూ బన్నీ అని పిలుస్తారు. ఇతను తెలంగాణ రాష్ట్ర నివాసి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నల్లపుచ్చటపల్లి గ్రామానికి చెందినవాడు. అరుణ్ వృత్తిరీత్యా లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ వీడియో వెనుక ఉన్న అసలు సృష్టికర్త లారీ డ్రైవర్ నెహ్రూ. అయితే ఈ వీడియోను వారు కావాలని ప్లాన్ చేసి తీయలేదు. అనుకోకుండా రికార్డ్ అయిన దృశ్యం ఇది. ఒకరోజు టీ తాగుతున్న సమయంలో డ్రైవర్ నెహ్రూ ఒక జోక్ చెప్పారు. అది విని అరుణ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుండగా నెహ్రూ తన మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో అప్లోడ్ చేసిన కేవలం 1.5 నెలల్లోపే 40 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ప్రతి మీమ్ వీడియోలో ఈ నవ్వు ఉండాల్సిందే. అరుణ్ జీవిత ప్రయాణం అంత సులభంగా సాగలేదు. పేదరికం కారణంగా 4వ తరగతిలోనే చదువు మానేశాడు. డ్రైవర్ నెహ్రూ ప్రోత్సాహంతో అరుణ్ మళ్ళీ చదువుపై దృష్టి పెట్టి 10వ తరగతి పూర్తి చేశాడు. ఈ ఒక్క వీడియోతో అరుణ్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రస్తుతం తనకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచి కామెడీ వీడియోలు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఒక చిన్న నవ్వు ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి అరుణ్ ఒక నిలువెత్తు నిదర్శనం. మరి మనము నవ్వుతూ ఉందామా? మన నవ్వు మన జీవితాన్ని మార్చకపోయినా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. మిత్రులారా, మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.